హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉల్లికాయల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఉల్లికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కోసి ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే అందులోకి బెండకాయ ముక్కలను కూడా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఈ ఉల్లికాయల పులుసులోని మినప వడియాలు ఫేమస్ అండి. మినప వడియాలు వేసుకొని పులుసు పెట్టుకుంటారు చాలామంది. మనం కూడా పెట్టేద్దాం రండి. పాన్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ముందుగా మనం మినప వడియాల్ని వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా వేపుకోకుండా నార్మల్గా పులుసులు వేసేసుకుంటే అవి మెత్తగా అయిపోయి పిండి అయిపోయి కనిపించవండి. అందుకనే ముందు దోరగా వేపేసుకోవాలి. లైట్గా వేపేసుకొని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిపోతే సరిపోతాయి. వేగిపోయండి. ఈ పక్క తీసి పెట్టేసుకోవాలి. పక్క తీసి పెట్టుకున్న అదే ఆయిల్లోని మనం పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా బ్రౌనీస్ వచ్చే వరకు ఇలా వేగనివ్వాలి. లైట్ బ్రౌనీస్ వచ్చేయండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేపుకోవాలి. ఇవి కూడా లైట్గా వేగేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికాయలు కూడా వేసుకొని ఇవి కూడా ఆయిల్లో వేపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు అటు ఇటు కలిపేసుకుందాం ఒకసారి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా 1 స్పూను కారం కూడా యాడ్ చేద్దాం. అదేనండి మన ఫ్లేవర్ ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం, 1 అర టీ స్పూన్. మన జీర్ణ వ్యవస్థకి ఎంతో మంచిదండి. ఇప్పుడు అన్ని ఉప్పు కారాలు బాగా ముక్కలకి పట్టేలా అలా కలుపుతూ ఉండాలి. కాస్త ఆయిల్లో వేగిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఉల్లిపాయలు బెండకాయలు ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో వేయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసును కూడా వేసుకుందాం. ఇప్పుడు పులుసు బాగా మరిగేలాగా 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిందండి, చూద్దాం. చూశారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వడియాలను కూడా వేసుకుందాం. కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్, అలాగే మంచి రుచి కూడా ఉంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. దగ్గరికి అయిపోయింది. చూసారా, ఈ ఉల్లికాయల కూరని ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడి వేడి ఉల్లికాయల పులుసు రెడీ అయిపోయింది. ఇది దగ్గరగా ఉంటుందండి ఎగురు పులుసు, ఎందుకంటే వడియాలు పీల్చేసుకుంటే దగ్గరికి. ఎందుకంటే టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మా ఛానల్ ఎంతసేపు చూసినందుకు.